మనం చాలాసార్లు గత వీడియోస్లో భయం జాగ్రత్త అని చెప్పాము. దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్. మనందరికీ తెలుసు, అక్బర్ ద మొఘల్ ఎంపరర్, ద గ్రేట్ కింగ్ కదా. ఆయన కోర్టులో బీర్బల్ అనే మినిస్టర్ ఉంటాడు. అక్బర్కి ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా దాన్ని సెటరేట్ చేయడానికి బీర్బల్ వల్ల ఈజీగా అవుతుందన్నమాట. సో అప్పుడు ఒక అతను వస్తాడు, వచ్చి ఒక క్వశ్చన్ అడుగుతాడు. నేను ఒక అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను, 30 days వచ్చి రాజ ఉపచారం చెయ్యాలి అతనికి. రాజ ఉపచారం అంటే రాజులు తినే ఫుడ్, కంప్లీట్గా హెల్తీ ఫుడ్ అండ్ విందు భోజనం పెట్టాలి. 30 days 3 పూటలా మంది రాజులాగా వాడిని చూసుకోవాలి. 30 రోజుల తర్వాత అతను ఒక 100 grams వెయిట్ కూడా పెరగకూడదు. అంత మంచి ఆహారం పెట్టినా పెరగకూడదు. అది మీ వల్ల అవుతుందా అని ఒక క్వశ్చన్ వేస్తాడు. బీర్బల్ ఒక క్షణం ఆలోచించి, పర్వాలేదు నేను చేస్తాను, తీసుకోండి రాజుగారు అంటాడు, ఒప్పుకోండి అంటాడు. సరే, బీర్బల్ని నమ్మి రాజు కూడా ఒప్పేసుకుంటాడు. అలాగే మీరు చెప్పినట్టే నేను దీనికి ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు అనమాట. తర్వాత ఆ పర్సన్ వస్తాడు, ఒక పర్సన్ని తీసుకొచ్చి వదిలేస్తాడు మేడం. ఆ పర్సన్కి విందు భోజనం 3 పూటలో ఫుల్గా కడుపు నిండా పెట్టాలి, మంచి నిద్ర పెట్టాలి అని, ఎవ్రీథింగ్ నార్మల్ ఉండాలి అతని లైఫ్. విందు భోజనం మాత్రం కంపల్సరీ అన్నమాట 3 పూటలు కూడా. సో సరే అని బీర్బల్కి అప్పచెప్పేసి ఇంకా మన అక్బర్ ఏం చేస్తారు, మన కింగ్ ఏం చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు నార్మల్గా. బీర్బల్ ఫుల్గా అతనికి విందు భోజనం పెడతాడు, అన్నీ చేస్తాడు, చాలా చక్కగా చూసుకుంటాడు. అసలు ఆ కాలంలో అంతా గెస్ట్ ఎవరైనా వస్తే ఎంత బాగా చూసుకునేవాళ్ళో అలా అంత గొప్పగా చూసుకుంటాడు బీర్బల్. తర్వాత 30 రోజులు అయిపోయింది. 30 రోజులు అయిపోయిన తర్వాత 31వ రోజు ఎవరైతే ఆ పర్సన్ని తీసుకొచ్చి వదిలారో అతను వస్తాడు. వచ్చి పిలవండి, నేను వదిలి వెళ్ళిన పర్సన్ని అంటాడు. అతన్ని పిలుస్తాడు. ఫస్ట్ వచ్చినప్పుడు ఎంత వెయిట్ చూసుకున్నారో 30 రోజుల తర్వాత 31వ రోజు మళ్ళీ వెయిట్ చూస్తాడు. కొంచెం కూడా వెయిట్ పెరగలేదు, అట్లే ఉన్నాడు అనమాట అతను. అప్పుడు అతను అడుగుతారు, ఇతనికి మీరు మంచి ఫుడ్ పెట్టారా లేదా, రాజోపచారం చేశారా లేదా అని. సో బీర్బల్ చెప్తారు, మీరే అడగండి, అతనికి ఎంత రాజోపచారం చేస్తాం, ఎంత మంచి ఫుడ్ పెట్టామని అంటే అతను కూడా చెప్తారు, మంచి ఫుడ్ పెట్టారు, నాకు రాజు ఉపచారమే జరిగింది, ఇక్కడ ఎందులో ఎటువంటి కొదవ లేదు అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత సో అప్పుడు అతనికి ఆశ్చర్యంగా ఉంటుంది, వదిలేయండి అతనికి ఎలా సాధ్యం అది, అంత మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు, అంత రాజోపచారం జరిగినప్పుడు కొంతైనా వెయిట్ పెరుగుతుంది కదా అంటాడు. సరే అనేసి పెరగలేదు, ఇంకా తీసుకున్న విషయం, చెప్పిన విషయం అక్కడితో ఎండ్ అయిపోయింది. సో అతను వెళ్ళిపోయాడు అనమాట. సో కరెక్ట్గానే చేశారు, మీరు ఎలా చేశారు, మీరే గెలిచారు రాజు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్బర్కి డౌట్ వచ్చింది, నువ్వేం చేసావు బీర్బల్, ఎలా సాధ్యం అది, రాజోపచారమైన ఫుడ్ పెట్టి ఎలా సాధ్యం అది, అతను ఎలా వెయిట్ పెరగకుండా పోయాడు అని అడుగుతారు. అడిగినప్పుడు బీర్బల్ చెప్తాడనమాట, అన్ని ఫుడ్ కరెక్ట్గానే పెట్టాను, రాజోపచారం చేశాను, నైట్ పడుకునేటప్పుడు అతని బెడ్ పక్కన మన సింహం ఉంటుంది కదా. సో మన సింహం ఉంటున్న ఆ చిన్న కేజ్ ఉంటుంది కదా, ఆ కేజ్ పక్కన అతనికి బెడ్ నేను ఏర్పాటు చేశాను. అతనికి చిన్న మాట చెప్పాను, ఆ కేజ్ ఒక తాళం సరిగ్గా లేదు అన్న మాట చెప్పాను అంతే అని చెప్పాడు. అంటే అక్కడ ఏంటి అర్థమైంది అంటే, ఏమి ఫుడ్ తీసుకున్నా, ఎంత హెల్దీ అయిన ఫుడ్ తీసుకున్నా భయం, అతనికి భయం. ఎక్కడ ఆ కేజ్ తాళం సరిగ్గా లేదన్నాడు కదా, ఆ గొట్టం పెట్టది, అది సరిగ్గా లేకుండా బయటకు వచ్చేసి ఎక్కడ నా మీద పడిపోతుందో అన్న భయం. అంటే ఇది స్టోరీ అనుకోవచ్చు, రియల్ అనుకోవచ్చు, మనకి పూర్వంలో జరిగినవి ఏది కూడా మనకి నిజమా అబద్ధమా తెలియదు, కానీ మన అండర్స్టాండింగ్ కోసం ఇలాంటి స్టోరీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇది ఈ సమయంలో మీకు చాలా అవసరమని నేను మీకు చెప్తున్నాను అనమాట. అప్పుడు దానిలో అర్థమైనది, మీరు ఎంత హెల్దీ అయిన ఫుడ్ తీసుకున్నా భయం ఉన్నప్పుడు అందులోని బలం, ఎనర్జీ ఏది కూడా మన బాడీకి వంట పట్టదు. ఈ భయం అన్నది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే మనకి తెలియదు. మనం ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అది మన వంట పట్టదు, ఆ ఎనర్జీ మనకి రాదు, ఆ బలం మనకి రాదు.
సో అలాంటప్పుడు మనకి మంచి ఫుడ్ తీసుకోవడమే వేస్ట్ అన్నంత దూరం అయిపోతుంది అనమాట. సో భయపడకండి, కానీ జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్త వేరే, భయం వేరే. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ భయపడకూడదు. సో ఈ స్టోరీలో మనకు తెలిసింది ఏంటంటే, ఎంత భయపడుతున్నామో, ఎంత మంచి ఫుడ్ తీసుకున్నా అది మనకి వంట పట్టదు. సో భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి సో దట్ యూ డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.